వాక్యమై ఉన్నాడు. ఆయనే కృపాసత్య సంపూర్ణుడై శరీరధారిగా దిగి వచ్చాడు. ఆ కృప వలన మనం పరలోకము చేరుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో సింహాసనం మీద ధర్మశాస్త్రం ఉండేది. సింహాసనం మీద ఎవరు ఉండేవారు? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. సింహాసనం మీద ఎవరున్నారు? గట్టిగా చెప్పు నాన్న. ధర్మశాస్త్రం ఉండేది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి చెప్పండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చెప్పండి. వాళ్ళు కొడతారు ఇక అంతే. నువ్వు ఒక చెంప మీద కనుక నేను ఎవడన్నా కొట్టిననుకో మళ్ళీ నువ్వు తిరిగి లాగిపెట్టి కొట్టడమే. నిన్నెవడన్నా కంటి మీద కొట్టిననుకో నువ్వు లాగిపెట్టి కంటి మీద కొట్టడమే. నిన్నెవడన్నా పంటి మీద పెట్టి కొట్టిననుకో నువ్వు కూడా లాగిపెట్టి చెప్పండి. ఇది సింహాసనాన్ని నిలబడి చేస్తుంది. సింహాసనాన్ని నిలబడి చేస్తుంది ఇది ఎవరండి? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఏలుబడి చేసినంత కాలం పాపం పడగ విప్పింది. ఈ ధర్మశాస్త్రం ఏలుబడి చేసినంత కాలం పాపం పురివిప్పింది. పాపం తన పంజా చాపి మనుషులందరినీ అపవిత్రపరుస్తోంది. మనుషులందరినీ అనర్హులను చేస్తుంది. ఈ ధర్మశాస్త్రం ఈ కుర్చీ మీద ఉన్నంత కాలం, కుర్చీ మీద ఉన్నంత కాలం, అందుకే అర్హత లేని వారికి అర్హత కల్పించడం కోసం ఏమంటే వాక్యమై ఉన్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా దిగి వచ్చి ఆ సింహాసనంపై కూర్చున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకే ఇప్పుడు అది కృపాసనమయ్యింది. ఏమయ్యింది? ఒకప్పుడు ధర్మాసనం, అది ఇప్పుడు కృపాసనము. ఈ కృప చోటికి, ఈ కృపాసనము యొద్దకు ఎంత ఘోర పాపైనా వచ్చి అలా మోకరించాడంటే అక్కడ కృప దొరుకుతుంది. ఎంత భ్రష్టుడు మోకరించినా కృప దొరుకుతుంది. ఎంత అపవిత్రుడు మోకరించినా కృప దొరుకుతుంది. అయ్యా నేను పాపిని, అయ్యా నేను అపవిత్రుణ్ణి, అయ్యా నేను దొంగను, అయ్యా నేను వ్యభిచారిని, నేను సకల దౌష్ట్యం కలిగిన వ్యక్తినయ్యా, నాకు ఈ లోకంలో అర్హత లేదయ్యా, నన్నెవరు మనిషిగా చూడట్లేదయ్యా, నాకెవడు విలువ ఇవ్వట్లేదయ్యా, నాది రోత బ్రతుకయ్యా అని నువ్వు వచ్చి మోకరిస్తే కృపాసనం మీద ఉన్న కృప నీకు అర్హత ఇస్తుంది. ఆమేన్, ఆమేన్. ఆ ధర్మశాస్త్రం చేయలేనిది, ఆమేన్, ఆమేన్. ఆ ధర్మశాస్త్రం చేయలేనిది, ఆమేన్ చెప్పు. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య చేశారు. ఆమేన్. అందుకే ఎంతమంది కృపాసనము ఎదుట కూర్చోగలుగుతున్నాం. అర్హత లేని మనం కూర్చోగలుగుతున్నాం, యోగ్యత లేని మనం కూర్చోగలుగుతున్నాం. ఇది దిగి వచ్చిన కృప. చప్పట్లు కొట్టి యెహోవాకు మహిమ, మహిమ, మహిమ. కృపాసత్య సంపూర్ణునికి మహిమ, మహిమ. అర్హత ఇచ్చిన కృపకు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అర్హత లేని మనొక్కొక్కరికి ఇప్పుడు కృపాసనము చేరే కృప కలిగిందా లేదా? అలాగని చెప్పి అమ్మా, అలాగని చెప్పి కృప దగ్గర, కృపాసనము దగ్గర ఎప్పుడు మోకరించినా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందని చెప్పి రోజుకోసారి పాపం చేసేదానికి కాదు, రోజుకోసారి పాపం చేసేదానికి కాదు. దావీదు పాపం చేశాడు. దావీదు ఏమండి తన సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుని భార్యతో, ఏమండి సైనికుని యుద్ధానికి పంపించి, ఏమండి వ్యర్థమైన ఆలోచన చేసి, తుచ్చమైన ఆలోచన చేసి, పాపపు ఇష్టమైన ఆలోచన చేసి, భర్తని ఇంట్లో ఉండనివ్వకుండా ప్రణాళికలు రచించి వాడిని తీసుకొని వెళ్ళి యుద్ధములో పెట్టి తన భార్య మీద కన్నేసి ఆ భార్యతో అపవిత్రుడైపోయాడు. దావీదు.
ఆ భార్యతో చేయకూడని పాపం చేశాడు దావీదు. ఏమండి, అలా పాపం చేసినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించి దావీదుతో దేవుడు మాట్లాడాడు. ఇది నా మాటగా చెప్పు. దావీదుతో దేవుడు మాట్లాడితే జరిగిన ఘోరం, తన ద్వారా జరిగిన ఘోరం, తన ద్వారా జరిగినటువంటి ఆ నష్టం, తన ద్వారా జరిగినటువంటి ఆ కుటుంబం బలైపోయినటువంటి పరిస్థితి, తన ద్వారా జరిగిన పాపం, ప్రతిదీ తన గుండెలను పిండేస్తూ ఉంటే దావీదు ఎక్కడికి వెళ్ళినా ప్రాయశ్చిత్తం లేదు, ఎక్కడికి వెళ్ళినా నా క్షమాభిక్ష లేదు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు నన్ను సహించరు, ఎవరితో చెప్పుకున్నా నన్ను క్షమించరు. నేను ఒక్క చోటుకి వెళితే క్షమించబడతాను, నేను ఒక్క చోటుకి వెళితే కనికరించబడతాను, నేను ఒక్క చోటుకి వెళితే దయ పొందుతాను, నేను ఒక్క చోటుకి వెళితే ఆశీర్వదించబడతాను, నేను ఒక్క చోటుకి వెళితే తృణీకరించబడను అని నేరుగా కృపాసనము యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ ఒక్కొక్కరి జీవితాలలో ఎలాంటి పాపానికి బానిసలైపోయిన వ్యక్తులైనా ఈరోజు నీ దేవుడు నీతోనే మాట్లాడుచున్నారు, నిన్ను పలకరిస్తున్నారు, నీ వ్యక్తిత్వాన్ని తొంగి చూశారు. ఇకనైనా నీవు కృపాసనము యొద్దకు వచ్చి దావీదు వలె నీ పాపమును పశ్చాత్తాపముతో ఒప్పుకొని తీరాలి. ఒప్పుకున్నావా కనికరించబడతావు. కనికరించడానికి కృప ఎదురు చూస్తుంది, అర్హత ఇవ్వడానికి కృప ఎదురు చూస్తుంది, రక్షించడానికి కృప ఎదురు చూస్తుంది, నిన్ను కాపాడడానికి ఎదురు చూస్తుంది, మరి ఎక్కువ నష్టం కలగకుండా నిన్ను బలపరచడానికి కృప ఎదురు చూస్తుంది. ఆ కృపాసనము యొద్దకు నీ కొడుకు వచ్చునుగాక, నీ కూతురు వచ్చునుగాక, నీ కుమారుడు వచ్చునుగాక, నీ భర్త వచ్చునుగాక, నీ ఇంటి వారంతా వచ్చునుగాక. ఆమేన్. దావీదు మోకరించేశాడు. ఎప్పుడైతే మోకరించయ్యా, నేను చేయకూడని ఘోరమైన పాపం చేశానయ్యా, చేయకూడని నష్టం అంతా చేశానయ్యా, నేనెంత దౌర్భాగ్యుణ్ణి, నేనెంత నీచుడను, నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దుష్టుడను, నన్ను నీవు తప్ప కనికరించు వారెవ్వరు లేదయ్యా. నా మనసును ఒక్కసారి నూతనపరచయ్యా, నాలో నూతనముగా నీ ఆత్మను మరొక్క మారు పంపించయ్యా, నీ రక్షణ మరో మారు చూపించయ్యా. కన్నీరు మున్నీరుగా వినిపించాడు, రోధించాడు, వేదన పడ్డాడు. ఆ కృపాసనము అతనిని క్లీన్ చేసిందండి, గుండెలను క్లీన్ చేసిందండి, మనస్సుని క్లీన్ చేసిందండి. ఆ కృప నిలువెల్లా కడిగిందండి, నిలువెల్లా శుద్ధి చేసిందండి. ఇక అది మొదలుకొని దావీదు మరెప్పుడు పాపము చెయ్యలేదు. ఇది ఎంత గొప్ప కృప! ఈ కృప మీ మీద పడునుగాక, నా మీద నిండుగా పడునుగాక, మన మీద నిండుగా పడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కృప! నిజమే. ఈ రోజున ప్రియులారా, కృపాసనము యొద్దకు నీ కుటుంబం రావాలి. అర్హత లేదా? నీ కుటుంబం సరైన కుటుంబం. లోకములో అర్హత లేదా? నీ కుటుంబమే రైట్ కుటుంబం. కృపాసనము యొద్దకు రావడానికి ఇదే రైట్ టైం, ఇదే అనుకూల సమయం. ఈ రోజే మంచి రోజు. నీ భర్త కృపాసనము యొద్దకు రావాలి. గట్టిగా చెప్పు నాన్న. నీ పిల్లలు రావాలి, నీ అత్తమామలు రావాలి, అమ్మా నాన్నలు రావాలి,
ఇంటిల్లాదులు రావాలి. నీ కుటుంబం అంతా కృపాసనము యొద్ద దేవుని పాదాలకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడే ఎంతటి ఘోర పాపివైనా నీతో దేవుడు డీల్ చేస్తాడు. నీ భర్తతో దేవుడు డీల్ చేస్తాడు. నీ భార్యతో డీల్ చేస్తాడు. దావీదుతో డీల్ చేసిన దేవుడు డీల్ చేస్తాడు. అలాగని చెప్పి ఎవరు పాపములో ఉన్నారు, ఎవరు అపవిత్రతలు ఉన్నారు, ఎవరు అర్హత లేకున్నారో వారిని మందిరానికి రావద్దు అనడానికి నీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు. ఎంత ఘోర పాపినైనా, పచ్చి తాగుబోతునైనా, పచ్చి అబద్ధికుడనైనా, తండ్రిని మోసం చేసిన వాడినైనా నా దేవుడు కృపాసనము యొద్దకు రమ్మంటున్నాడు. అక్కడ కనికరిస్తున్నాడు, అక్కడ కృపనిస్తున్నాడు, అక్కడ మార్చుకుంటున్నాడు. ఆయన మార్చుకోవడానికి ఇష్టపడితే నేనెవరండి? ఆయన మార్చుకోవడానికి ఇష్టపడితే నువ్వెవరండి? ఆయన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతుంటే మనమెవరమని అడ్డుపడడానికి రానివ్వాలి. ఆమె చెప్పు, ఆమె చెప్పు. హల్లెలూయా. ఈ పట్టణం కదిలించబడునుగాక, కృప యొద్దకు కదిలించబడునుగాక, కృపాసనము యొద్దకు కదిలించబడునుగాక, పాపపు శాలలు కదిలించబడునుగాక, అక్రమకారులు కదిలించబడునుగాక, వేశ్యలు కదిలించబడునుగాక, దొంగలు కదిలించబడునుగాక, మూర్ఖులు కదిలించబడునుగాక. ప్రతి విధమైన పాపములో ఉండి శాపాన్ని మూటగట్టుకుంటున్న ప్రతి కుటుంబం నాశనమైపోకుండా కృపాసనము యొద్దకు వచ్చునుగాక. దావీదు వలె క్లీన్ అయి వెళ్ళాలి, కడగబడి వెళ్ళాలి, విడుదల పొంది వెళ్ళాలి. అట్టి కార్యం సంఘములో నా దేవుడు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.